మిత్రమా ఏమంటారు? ఒక పిచ్చి మనసు గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడిందంట. వజ్రమని భ్రమపడి గుండెల్లో దాచుకుందంట. గుండెల్లో దాచుకున్నాక తెలిసింది అది గుచ్చుకుంటుంది, గాయపరుస్తుంది అని. అప్పుడు అయ్యో గుచ్చుకుంటుంది అనేసి బాధపడుతుంది. అప్పుడు ఆ యొక్క క్షణంలో దాన్ని తీసేయలేదు, అలానే లోపలే దాచుకోలేదు. అప్పుడు తల్లడిల్లిందంట ఆ యొక్క పిచ్చి మనసు. అలానే మనం కూడా మనుషులం అంతే కదా. పిచ్చి బంధాలు, పిచ్చి బాంధవ్యాలు. బంధం అంటే రెండు చేతులు కలిస్తేనే బంధం అవుతుంది. ఒక్క చేతి మన దగ్గర ఉంటే బంధం కాదు కదా. ఎదుటి మనిషికి అవసరం లేని బంధం నీకెందుకు చెప్పు? ఇద్దరికి అవసరం అనుకుంటేనే ఆ యొక్క బంధం ఏంటని ముడిపడుతుంది. అది ఎలాంటి బంధమైనా సరే, తల్లిదండ్రుల మధ్య బంధమైనా సరే, భార్యాభర్తల మధ్య బంధమైనా సరే, మిత్రుల మధ్య బంధమైనా సరే, మన పిల్లల మధ్య బంధమైనా సరే, ఏ బంధమైనా రెండు సైడ్లు ఉంటేనే బంధం.